Hi Priyanka. Hi, sir. How are you, Amma? I'm fine, sir. What about you, sir? I'm doing great. Thanks for that. Thank you, sir. Congratulations, Amma. Thank you, sir. Happy that you got. I'm very happy, sir. I'm selected in two companies, sir. Wells Fargo and Cognizant, sir. ఇక్కడ ఈ జాయిన్ అవ్వడానికి మై ఫ్రెండ్ సజెస్ట్ చేసింది సార్ నాకు. అంటే తను వెల్స్ ఫార్గోలో ఓ తనకు ఆల్రెడీ జాబ్ వచ్చింది వచ్చింది మిమ్మల్ని రిఫర్ చేసి మమ్మల్ని రిఫర్ చేసింది సార్. అంటే ఎస్వీలో జాయిన్ అయ్యింది సార్ తను ముందు. ఎస్వీలో జాయిన్ అయ్యి ఇట్లాగే తను చెప్పడం వల్ల నేను ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. ఓకే ఓకే ప్రియాంక. సో అంటే మీ ఎక్కడ మీ బ్యాక్గ్రౌండ్ అసలు మీరు? మాది ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు సార్. మాది నేను చదివిందంతా మచిలీపట్నం సార్. మై గ్రాడ్యుయేషన్ అంతా మచిలీపట్నం. కాలేజ్ ఏంటమ్మా? విజయనంద డిగ్రీ కాలేజ్ సార్. విజయనంద డిగ్రీ కాలేజీలో కంప్లీట్ చేసి మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ సార్. కృష్ణా యూనివర్సిటీ. ఓకే ఓకే నైస్ నైస్. సో దాని తర్వాత హైదరాబాద్ అంటే మీకు ఎందుకోసము లైక్ అంటే చాలామంది నేను చూస్తున్నాను జాబ్ అయింది అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఎన్సీ కంపెనీస్ అంటే చాలామంది రావట్లేదు. అంటే నా డ్రీమ్ ఏంటంటే ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అవ్వాలని నా డ్రీమ్ సార్. ఇట్లా మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పింది సార్. ఈ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పిన తర్వాత డెమో అటెండ్ అయ్యాను సార్. డెమో అటెండ్ అయిన తర్వాత సార్స్ని మీట్ అయ్యాను. సార్స్ చెప్పారు ఫస్ట్ మీరు డెమో క్లాసెస్ వినండి, తర్వాత మీకు నచ్చితే అప్పుడు జాయిన్ అవ్వండి అని చెప్పారు సార్. చాలా బాగా అర్థమవుతాయి సార్ క్లాసెస్ మటుకి. అంటే వెరీ యూజ్ఫుల్ సార్. అంటే సుధీర్ సార్ కానీ, ప్రవీణ్ సార్ కానీ, వరుణ్ సార్ కానీ, అభిష్ సార్ కానీ చాలా బాగా చెప్తారు సార్ క్లాసెస్. ఇంకా నేను 2 కంపెనీస్లో వచ్చినాయి సార్. అంటే వెల్స్ ఫార్గోలో నా డ్రీమ్ కంపెనీ సార్ కాగ్నిజెంట్ అండ్ వెల్స్ ఫార్గో. నేను వెల్స్ ఫార్గోకి వెళ్ళాను సార్. వెల్స్ ఫార్గో సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే గుడ్ అమ్మా గుడ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీ నాలెడ్జ్ పరంగా సో వెరాజ్ గ్రాడ్యుయేషన్లో మీరు మచిలీపట్నం అంటే ఇప్పుడు మన కాలేజెస్ నేను కాలేజ్ తక్కువ చేయడం అని కాదు, బట్ ఐ కెన్ సే దట్ కాలేజెస్కి ప్రజెంట్ మార్కెట్కి డిఫరెన్షియేషన్ అర్థమైందమ్మా? అవును సార్. అంటే కాలేజీలో ఓన్లీ దానిపైన అవేర్నెస్గా చెప్తారు, బేసిక్గా అలా చెప్తారు. ఇక్కడంటే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ ఉంటుంది, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఫైనాన్సెస్ క్లాసెస్ అయినా, అకౌంట్స్ అయినా అంత బాగా చెప్తారు సార్. హెచ్ఆర్ క్లాసెస్ అయినా ఎలా క్రాక్ చేయాలి అని. సో అంటే ఒక ఇంటర్వ్యూలో జరిగే ఎవ్రీథింగ్ యూ విల్ లెర్న్ హియర్ చెప్తారు సార్. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఎస్పీ ప్రొఫెషనల్ సార్. థ్యాంక్ యూ సార్. యా నో ప్రాబ్లం అమ్మా. సో గుడ్, ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్. మీ ఫాదర్ ఏంటమ్మా? మా ఫాదర్ వీవర్ సార్. అంటే శారీస్ వీవర్. ఓకే బిజినెస్ చూసుకుంటారు. అమ్మ హౌస్ మేకర్. అమ్మ కూడా శారీస్ ఓకే 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 గుడ్ అమ్మా. అంత దూరం నుంచి గుంటూరు అన్నారు కదా? అవును సార్, గుంటూరు సార్. అంత దూరం నుంచి మమ్మల్ని నమ్మి వచ్చినందుకు ఐ హోప్ మేము న్యాయం చేసాం అనుకుంటున్నాం. న్యాయం చేసాం చాలా. అంటే ఇక్కడ నేను ఎవ్రీవన్కి సజెస్ట్ చేస్తాను సార్. ఎస్వి ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్, కోర్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ క్లాసెస్, కమ్యూనికేషన్ ఈజ్ ద బెస్ట్ సార్. ఎవ్రీవన్ సజెస్ట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నన్ను సజెస్ట్ చేసిన మా ఫ్రెండ్కి కూడా థ్యాంక్స్. రియల్లీ అమ్మ ఖచ్చితంగా. ఎందుకంటే మన లైఫ్ చేంజ్ చేసే కొంతమంది ఫ్రెండ్సే ఉంటారు. ఎందుకంటే మనను కరెక్ట్ గైడెన్స్ దొరికిందనుకో, ఇప్పుడు మేము చెప్తున్నా కదా, మీకు కరెక్ట్ గైడెన్స్ దొరకడం వల్ల మీరు విత్ ఇన్ షార్ట్ టైంలో కాగ్నిజెంట్లో జాబ్ అంటే రావడం, వెల్స్ ఫార్గోలో జాబ్ రావడం, ఇవన్నీ అంత ఈజీ ఏం కాదు. సో గుడ్ అమ్మా గుడ్. కెరియర్ మంచి చూజ్ చేసుకున్నారు, మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం వర్క్ పరంగా కూడా మనం ఎస్వి ప్రొఫెషనల్ వర్త్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. మంచిగా వర్క్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.